ఆన్లైన్ గేమ్స్ కో యువకుడు బలయ్యాడు. ఈ ఘటన కామారెడ్డి పట్టణం ఓం శాంతి కాలనీలో చోటు చేసుకుంది. వల్లందేశీ శ్రీకర్ ఓ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఏడాదిన్నర నుంచి అతడు ఆన్లైన్ గేమింగ్ కు అలవాటు పడ్డాడు. దీనివల్ల సుమారు 20 లక్షల వరకు అప్పుల పాలయ్యాడు. అప్పుల బాధలు భరించలేక ఇల్లమ్మి కొన్ని చెల్లించాడు. అయినా ఇంకా అప్పులు తీరకపోవడం, ఆర్థిక పరిస్థితి బాగోకపోవడంతో అతడు మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లిన అప్పటికే శ్రీనాథ్ మృతి చెందాడని డాక్టర్లు స్పష్టం చేశారు. ఆన్లైన్ గేమ్స్ కో యువకుడు బలయ్యాడు. ఈ ఘటన కామారెడ్డి పట్టణం ఓం శాంతి కాలనీలో చోటు చేసుకుంది. వల్లందేశీ శ్రీకర్ ఓ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఏడాదిన్నర నుంచి అతడు ఆన్లైన్ గేమింగ్ కు అలవాటు పడ్డాడు. దీనివల్ల సుమారు 20 లక్షల వరకు అప్పుల పాలయ్యాడు. అప్పుల బాధలు భరించలేక ఇల్లమ్మి కొన్ని చెల్లించాడు. అయినా ఇంకా అప్పులు తీరకపోవడం, ఆర్థిక పరిస్థితి బాగోకపోవడంతో అతడు మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లినా అప్పటికే శ్రీకర్ మృతి చెందాడని డాక్టర్లు స్పష్టం చేశారు.